హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే చాలా మంచి వీడియో అనమాట. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అండి. అలాగే చాలామంది సిటీస్లో ఉంటారు కదా, చాలామందికి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి దొరకవు. ఏంటి అంటే మనకి ఆమ్లా పౌడర్ అయితే దొరుకుతుంది, ఆమ్లాస్ అయితే దొరుకుతాయి, కానీ టైం అయితే ఉండదు కదండి. ఎండబెట్టి పౌడర్ చేసుకోవడానికి బ్రింగ్రాజ్ అన్నీ దొరుకుతాయి, కానీ మనకి టైం లేక ఏంటంటే మనం పౌడర్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఉండని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. మీరు ఆన్లైన్‌లోనే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తీసుకొని మనం ఇలా ప్యాక్‌లా వేసుకుంటే గనక హెయిర్ గ్రోత్ అనేది చాలా బావుంటుందండి. ఇందులో 5 అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాను. అలాగే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. అలాగే ఇంకొకటి, ఈ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో అనేది తీసుకోవాలి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి. తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది అండి. అందుకనే మీకైతే చెప్తున్నాననమాట. నేనైతే ఇది మా పాపకి పెడుతూ ఉంటానండి. చూసారు కదా, పాప హెయిర్ అయితే జస్ట్ 5 ఇయర్స్ అండి పాపకి. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుందనమాట. అలాగే ఇంట్లో ఉండే వాటితోటే హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ అయితే చేస్తానండి. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆల్రెడీ వీడియో ఉందనమాట మన ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా నేను ఇవన్నీ కూడా మీషోలో అయితే తీసుకున్నానండి. ఇవి చూసారు కదా, ప్యాక్ అయితే మీషోలో చాలా తక్కువ కాస్ట్కి అయితే మనకి వచ్చాయన్నమాట. ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తానండి ఇందులోని. ముందుగా చూడండి, ఈ ప్యాకింగ్‌లన్నీ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటాయండి. అలాగే జిప్ లాక్ కూడా వచ్చేస్తదనమాట. మనం పౌడర్ తీసుకున్నా కూడా జిప్ లాక్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తారా, షికాకాయ్ ఉంది, అలాగే మందార పొడి, అలాగే బ్రింగ్రాజ్ కూడా ఉందండి ఇందులోని. బ్రింగ్రాజ్ తర్వాత ఆమ్లా పొడి కూడా ఉందండి. ఉసిరి పౌడర్ అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది తలకి అయితే. ఇది వచ్చేసి కుంకుడుకాయ పౌడర్ అండి. కుంకుడుకాయ పౌడర్ కూడా ఇందులోనే వచ్చేస్తుందనమాట. ఇవన్నీ కూడా మన హెయిర్‌కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తాననమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి షికాకాయ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే పాప హెయిర్‌ని బట్టి నేనైతే తీసుకుంటున్నానండి. మనం ఇవి అన్నీ ఆర్గానికే కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది వచ్చేసి మందారం పౌడర్ అనమాట. చూసారా, ప్రతి దానికి కూడా జిప్ లాక్స్ అనేవి ఉన్నాయండి. మనం కట్ చేసుకుని పౌడర్ వేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ జిప్ లాక్ అయితే వేసేసుకోవచ్చు కదా, మనకి పాడవకుండా ఉంటాయండి. మీరు ఒకే దాంట్లో పోసుకున్న, వేరే డబ్బాల్లో పోసుకున్న పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలాగే జిప్ లాక్స్లో ఉంచేసుకోవచ్చు అనమాట. మందారం పొడి అనమాట, మందార పువ్వుల పొడి. ఎంత బాగుందో చూసారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్రాజ్ అండి. మనం బ్రింగ్రాజ్ కూడా ఆకులు అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి, కానీ టైం అనేది అడ్జస్ట్ చేసుకోలేని వాళ్ళకి ఇది అనేది బెస్ట్ ప్యాక్ అనమాట. ఇది నేను కొంచెం పౌడర్ అనేది తగ్గించాను చూసారా, ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా కూడా స్మెల్ అనేది వస్తుందండి. బ్రింగ్రాజ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ అనేది బ్లాక్ రావడానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి కుంకుడుకాయ పౌడర్ అండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తప్పకుండా ఈ 5 ప్రొడక్ట్స్ మీకు కావాలి అని అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీషోలో తీసుకున్నాను అనమాట. ఒకసారి చెక్ చేయండి వీలైతే. అన్నీ కూడా ఈక్వల్ క్వాలిటీలో తీసుకున్నాను. బ్రింగ్రాజే కొంచెం తక్కువ తీసుకున్నానండి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి వాటర్లో అయితే కలిపేసుకోవచ్చండి. వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్లో అయితే మనం మిక్స్ చేసేసుకుని తలకైతే అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. ఇలా వారానికి 2-3 టైమ్స్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. కేవలం ఒక్కసారి మాత్రమే చేసి రిజల్ట్ రాలేదు అంటే మాత్రం ఏం చేయలేము కదండి. ఒక 3 మంత్స్ అన్నా ఇలా అప్పుడప్పుడు అన్నా యూజ్ చేస్తూ ఉండండి. మీకు కూడా హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం అండి, మన ఛానల్లో ఇంట్లోనే ఉంటూ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే పూల జడ చిన్నపిల్లలకి 30 మినిట్స్లోనే వేసేసుకోవచ్చు. అంటే జడగుప్పడం ఉంటుంది కదండి, అది ఓన్లీ 30 మినిట్స్లోనే వేసేసుకోవచ్చండి. దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకుని హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. ఇంతేనమాట. మీకు టైం లేని వాళ్ళకి ఈ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. లేదా ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉన్నాయి, మా ఒరిజినల్గా దొరుకుతున్నాయి అని అనుకుంటే అవే యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ దొరకని వాళ్ళకి ఇలా అయితే చేసుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.